అపోస్తుల కార్యం చదవండి. అపోస్తుల కార్యం 13వ అధ్యాయం 43వ వచనం ఒకసారి చదివి సహాయము చేయండి. సమాజ మందిరములోని వారు లేచిన తరువాత అనేకులు యూదులను భక్తిపరులైన యూదా మత ప్రవిష్టులను పౌలును బర్నబాను వెంబడించిరి. వీరు వారితో మాట్లాడుచు దేవుని కృపయందు నిలకడగా ఉండవలెనని వారిని హెచ్చరించిరి. గట్టిగా చప్పట్లు కొడుతూ దేవుని నామానికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. దేని యందు నిలిచి ఉండాలని చెప్పి హెచ్చరిస్తున్నారు. దేవుని కృపయందు ఎలా నిలిచి ఉండాలి, దేవుని కృపలో ఎలా నిలిచి ఉండాలి. దేవుని కృప లేకపోతే మనం బ్రతకలేం. దేవుని కృప లేకపోతే మనము ఉండలేం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు బ్రతికి ఉన్నామంటే ఎవరి కృప? చెప్పాల గట్టిగా, చెప్పాల గట్టిగా. దేవుని కృప. బ్రతికి ఉన్నామంటే దేవుని కృప. అటువంటి కృప, ఈ కృప అంటే ఏంటి? అర్హత లేని దానిని దొరికే దానినే కృప అంటారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రేమ కంటే కృప ఎంతో అమూల్యమైనది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎంతో ఉత్తమమైనది. నాకు అర్హత లేదు, అయినా కానీ ఆయన కృప ద్వారానే ఈరోజు ఈ విధంగా ఉన్నాం. కొట్టండి గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కృపలో నిలిచి ఉండడం ఎలా? విలాప వాక్యములు 3వ అధ్యాయం 23వ వచనం చదివి సహాయం చేయండి. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. ఆయన యందు నేను నమ్మిక ఉంచుచున్నాను. తన్ను ఆశ్రయించు వారి ఎడల యెహోవా దయాళుడు. తన్ను ఎదుకు వారి ఎడల ఆయన దయచూపువాడు. నరులు ఆశ కలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు గట్టిగా చప్పట్లు ఓపికతో కనిపెట్టుట మంచిది. ఉదయ కాలమున కృప ఆవరిస్తది. ఉదయ కాలమున కృప ఆవరిస్తది. కీర్తన గ్రంథం 90వ అధ్యాయం 14వ వచనం చదివి సహాయం చేయండి. ఉదయమున నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయ కాలమున ఏంటిదంట? నీ కృపతో మమ్మును తృప్తిపరచుము. అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సహించి సంతోషించెదము. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఉదయకాలమున తృప్తిపరచును అని రాసి ఉంది. అంటే ఉదయకాల ప్రార్థన దేవుని సన్నిధిని ద్వారం తెరుస్తుంది. దేవుని సన్నిధి కృపకు ద్వారం తెరుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. ఏంటండి? ఉదయకాలపు ప్రార్థన దేన్ని తెరుస్తుంది? దేవుని సన్నిధిని తెరుస్తుంది. దేవుని సన్నిధి కృపకు ద్వారం తెరుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల. ఈరోజు ఈ ప్రాంగణంలో ఉన్న బిడ్డలు కావచ్చు, ఈ లైవ్ చూస్తున్న బిడ్డలు కావచ్చు, ఉదయకాలపు ప్రార్థన మనలో ఉందా? ఉదయాన్నే ఆరాధన రన్ అవుతుంది. ఎరా ఎందుకు లేగలేదురా అంటే
డాడీ నన్ను ఎవరు లేపలేదు డాడీ. ఏమమ్మా ఉదయాన్నే లెగిసి ప్రార్థన చేయమన్నాను కదా అంటే ప్రార్థన జరగాలి. చేసిన వాళ్ళే ప్రార్థన చేయడం కాదు. ఎంత అలసిపోయినా ఉదయకాలము ప్రార్థనలో గడపాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఉదయకాలపు ప్రార్థన చాలా. మన పడక మీద నుంచి వెళ్ళి ఏ టైం వరకు లెగిసిపోవాలా? మనం ఉదయం 6 అయిందంటే పడక మీద నుంచి లెగిసిపోవాలా. పురుషులైనా స్త్రీ అయినా, స్త్రీలైతే ఉదయం 6 గంటలకే లెగిసిపోవాలా. 7 దాటే వరకు పడక మీద స్త్రీ ఉన్నది అంటే దరిద్రపురాలని అర్థం. ఆమేనండి, హల్లెలూయా. దరిద్రముతో నిండిన వారని అర్థం. లూసిఫర్తో నిండిన వారని అర్థం. ఒక్కసారి ఉదయాన్నే లెగిసి 6 గంటలకు ప్రేయర్లో ఉండండి. ఎంత సంతోషమో. 7 గంటలకు లేకపోతే 8 గంటలకు పడుకోవాలనిపిస్తుంది. 8 గంటలు, 10 గంటలు, 9 గంటలు, 10, 11. అమ్మో, ఊహించుకోవడానికి ఎంత భయంకరంగా ఉందో. 11 గంటల వరకు కూడా బెడ్ మీదనే పడుకొన్నారని అంటే అన్నం దొరుకుతుందా అండి? 12 గంటల వరకు, 11 గంటల వరకు పడక మీద పడుకునే అమ్మాయిలు, అలాంటి అమ్మాయిలకు వివాహాలు అవుతాయా చెప్పండి? 12 గంటల వరకు, 11 గంటల వరకు. మొన్న ఆదివారం చెప్పిన స్టోరీ. మా అమ్మాయిని అట్లా పెంచినాం. మరి మేము మా అమ్మాయిని అట్లా పెంచినాం. 11 గంటల వరకు మా అమ్మాయి పడుకోవాలా. 11 తర్వాతే మేము లేపేటోళ్ళం. ఎందుకంటే అంత లారుముద్దుగా పెంచినాం మేము. నువ్వు ఒక లూసిఫర్వి, నీ కూతురు ఒక లూసిఫర్. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఉదయకాలపు ప్రార్థన దేవుని సన్నిధికి ద్వారం తెరిస్తే దేవుని సన్నిధి కృపకు ద్వారం తెరుస్తుందంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి, హల్లెలూయా. కృప దేన్ని ద్వారం తెరుస్తుంది అంటే, నీకు అర్హత ఉండదు ఆ ఉద్యోగం, నీకు అర్హత ఉండదు ఆ పని. అర్హత లేని స్థాయిలో దేవుని సన్నిధి ఉదయకాలపు ప్రార్థన నిన్ను నిలబెడుతుంది. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగము, ఉదయకాలము ఎన్ని గంటలకు లెగాలి? 6 గంటలకి. 6 గంటలకి లెగనటువంటి వారికి, ప్రేయర్లో ఉండనటువంటి వారికి టిఫిన్ పెట్టొద్దని చెప్పినాము. పెడుతున్నారా? టిఫిన్ పెట్టొద్దని చెప్పాం, పెడుతున్నారా అమ్మా? మధ్యాహ్నం భోజనం పెట్టొద్దని చెప్పాం, పెడుతున్నారా? పెడుతున్నారా? మధ్యాహ్నం భోజనం ఉండకూడదు, టీ ఉండకూడదు. వాళ్ళు ఎవరైనా సరే, అమ్మాయిలైనా సరే, అబ్బాయిలైనా సరే, ఎవరైనా ఉదయకాలపు ప్రార్థన. మార్నింగ్ సీసీ కెమెరాలో చూసిన నేను. ఎంతమంది ఉన్నారు ప్రేయర్లో? దరిద్రం అండి. మమ్మీ డాడీ వెళ్ళి లేపేంత వరకు కూడా లెగకపోతే ఎంత దరిద్రంగా ఉంటుంది, అసలు ఎంత బాధాకరంగా ఉంటుంది. ఏమైందిరా లెగలే? చేత కావట్లేదు. 365 days చేత కాదా? పదిన్నర కల్లా పడుకోవాలి. ఆమేనండి, హల్లెలూయా. త్వరగా తినేయాలా, త్వరగా పడుకోవాలా. పెందల కడనే లేసి దేవుని సన్నిధి కొరకు కనిపెట్టాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా.
దరిద్రం మనకొద్దు. ఆ దరిద్రము ఏమైతుంది? ఆ దరిద్రము మొన్న అయితే నిట్ట మధ్యాహ్నము బెడ్షీట్లు కప్పుకొని పడుకొని ఉన్నారు. నువ్వు ఇంకొక ఇద్దరు. చూడగానే బాధ అనిపించింది, చాలా బాధ అనిపించింది. ఉదయం ప్రార్థనకు రారు, మధ్యాహ్నం పడుకుంటారు, ఉదయం పడుకుంటారు. ఏమైందమ్మా? తల మొత్తం పైలిపోతే ఒక 2 గంటలు పడుకోవాలి. ఎన్ని గంటలకు లేస్తారు? ఉదయం ప్రార్థనకు లేచారా? ఎంత బాధ అనిపిస్తూ ఉంటుందంటే, హల్లెలూయా, దేవుని కొరకు నిలబడేవారు కనబడడం లేదు. ఎంతసేపటికి గద్దించే వారి మీద కోపం పెంచుకోవడం, కక్ష పెంచుకోవడం. గద్దిస్తున్నామంటే మీ మంచి కొరకే, గద్దిస్తున్నామంటే మీ మేలు కొరకే. ఉదయకాలము లేచి ప్రార్థన చేస్తే మీరు దీవించబడతారు, మీరు ఆశీర్వదించబడతారు. మీ కొరకు దేవుని సన్నిధి ఓపెన్ అవుతుంది. దేవుని సన్నిధి మీ కృపను ఓపెన్ చేస్తుంది. కృప మిమ్మల్ని ఎక్కడో నిల్చోబెడుతుంది. కొట్టుగట్టిగా చెప్పల్లో హల్లెలూయా, హల్లెలూయా. రోజుకొకరు ప్రార్థన నడపాల. టైమింగ్ గంటకు ప్రార్థన రన్ అవుతుందా? క్యాంపస్లో రన్ అవుతుందా? డ్యూటీల వారిగా ప్రార్థన చేస్తున్నారా లేదా? కొంచెం గట్టిగా చెప్పండి. మరి చేస్తున్నారా? ప్రార్థన ధూపం వెళ్తుందా? వెళ్ళాలా? రోజుకొకరు ప్రార్థన నడపాలా. ఇప్పుడు ఒకరిని నమ్ముకుంటే ఏమవుతుంది? ఆయనకు తలనొప్పి లేస్తుంది. ఆయనకు తలనొప్పి లేచినప్పుడు నువ్వేం చేయాలా? రన్ చేయాలి. ఏ ఒక్కరు లేకపోయినా నీకే తన్నులు పడతాయి. దేవుని కొరకు నిలబడాలి. ఉదయకాలపు ప్రార్థన దేవుని సన్నిధి దిగి వస్తుంది. రేపు ఉదయం నుంచి ఏ ఒక్కరు కూడా 6 గంటలకు లేకుండా ఉండడానికి వీలు లేదు. దేవుని సన్నిధిలో, దేవుని మందిరములో 7 దాటిందంటే లైట్లు, ఫ్యాన్లు అన్నీ బంద్ చేయబడాలి. ఆమేన్. దీవించబడతారు, ఆశీర్వదించబడతారు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. గద్దిస్తే ఏంటి? ఊరికే డాడీ నన్నే టార్గెట్ చేస్తున్నాడు, నన్నే గద్దిస్తున్నాడు అనుకుంటారు. అనగనగా ఒక కుటుంబం ఉందంట. ఏముందంట? కుటుంబం, ఒక ఫ్యామిలీ ఉందంట. ఏముంది? ఒక ఫ్యామిలీ. తండ్రి, కొడుకు, కూతురు ఉన్నారంట. మంచిగా చక్కని ఫ్యామిలీ. ఆ ఇంట్లో ఉన్న అమ్మాయి ఎక్కడ తిన్న ప్లేట్ అక్కడే పడేస్తుందంట. ఆ అబ్బాయి చక్కగా ఉండేవాడంట. అయితే ఆ అబ్బాయిని ఏమనకపోయేవాళ్ళంట. అమ్మాయిని మాత్రం నీకు బుద్ధి లేదు, నీకు సిగ్గు లేదు, ఛీ చెడబుట్టావు నా కడుపులో అని చెప్పి తిడుతూ ఉండేవాళ్ళంట. తిన్న ప్లేటు తీసుకెళ్ళి అక్కడ పెట్టేసిందంట. పెడితే మైండ్ ఉందా? అమ్మాయిగా పుట్టావు, తిన్న ప్లేట్ కడుక్కోవాలని తెలియదా నీకు? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా అని చెప్పి అంటే నా మీద కక్ష పెట్టుకున్నాడు. ఎవరు? నానా. డాడీ నా మీద కక్ష పెట్టుకున్నాడు. నేను ఆడపిల్లగా పుట్టాను కాబట్టి నా మీద కక్ష పెట్టాడు. నేను కట్నం తీసుకెళ్ళాలి కాబట్టి నా మీద కక్ష. కొడుకు కట్నం తీసుకొస్తాడు కాబట్టి ఆయనను అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారని చెప్పి ఆ బిడ్డ అనుకుంటా ఉంది. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, పడక మీద 9 గంటల వరకు 10 గంటల వరకు పడుకునేదంట. కన్నా తండ్రి పోయేవాడంట. పోయి ఆ బెడ్షీట్ అంతా తీసి బెల్ట్ పట్టుకొని కొట్టేవాడంట. నువ్వు అమ్మాయిగా పుట్టిన నీవు ఉదయం 9 గంటల వరకు పడుకుంటున్నావు అంటే ఎంత దరిద్రం, ఎంత సోమరితనం.
సోమరిగా ఉండాలనుకుంటున్నావా? సోమరి లే అని చెప్పి మరలా కొట్టేవాడంట. ఛీ, ఈ ఇంట్లో ఉండను నేను, ఇంకా నన్ను కావాలని టార్గెట్ చేస్తున్నాడు డాడీ, కావాలని నన్ను అంటున్నాడు అని చెప్పి తనలో తాను అలా తండ్రి మీద కక్ష పెంచుకుందంట. ఎవరు? కూతురు కక్ష పెంచుకుందంట. కక్ష పెంచుకుంటా ఉంటే మరలా బ్రష్ తోముతుందంట. బ్రష్ తోముతుంటే ఆ గార్డెన్లో వాటర్ పైప్ ఎక్కడుంది? వాటర్ పైప్ ఎక్కడుంది? ఆ గార్డెన్ బయట ఉంది. వరండాలో మొత్తం వాటర్ పోతున్నాయి. వరండాలో మొత్తం వాటర్ పోతుంటే వాళ్ళ డాడీ చూశాడంట. ఓ అమ్మాయి, నీకు జ్ఞానం ఉందా? బ్రష్ చేస్తున్న అక్కడ వాటర్ వేస్ట్ అవుతున్నాయి కదా, ఛీ, ఆ మాత్రం కూడా నీకు రెస్పాన్సిబిలిటీ లేదు, బాధ్యత లేదు అని చెప్పి తిట్టి పైపు లోపల పెట్టు, పైపు లోపల పెట్టి ఇచ్చాడంట. ఎక్కడ? గార్డెన్లో. ఇంకా బాగా కోపం తెచ్చుకుందంట. న్యూస్ పేపర్ చదువుతుందంట, ఇటు చదువుతుంటే ఇట్లా పడేస్తుందంట. మరలా తండ్రి వెళ్ళి గద్దించి పేపర్ మడత పెట్టించి, అలా ప్రతి విషయంలో కూడా తండ్రి గద్దిస్తూ ఉండేవాడు. నేనేంటో చూపిస్తా, నా తెలివేంటో చూపిస్తా, నా జ్ఞానం ఏంటో చూపిస్తా అని చెప్పి ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయింది. ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏమైంది? ఆకలికి అలమటించింది. నిద్ర లేదు. బస్టాండ్లలో, రైల్వే స్టేషన్లలో పడుకుంటా ఉంది. స్నేహితులు, బంధువులు, రక్త సంబంధికులు ఎవ్వరు చేరదీసేవారు లేరు. అయితే రైల్వే స్టేషన్లో ఉండడం, స్నానం చేసుకోవడం, వెళ్ళడం ఇంటర్వ్యూకి. మంచి డిగ్రీ చదివింది, అయినా ఉద్యోగాలు లేవు. ఉద్యోగాల కోసం, ఇంటర్వ్యూ కోసం తిరిగి అలసిపోయింది. అయితే ఒక ఇంటర్వ్యూ కోసం వెళ్ళిందంట. ఇంటర్వ్యూకి వెళ్తే చాలామంది వెళ్తున్నారంట ఆ ఇంటర్వ్యూకి. సరే నేను కూడా వెళ్దామని వెళ్ళిందంట. వెళ్ళగానే ఆ క్యాంపస్లో గేట్ తెరిచిందంట. గేట్ వేసిందంట. కొంచెం ముందుకు వెళ్ళగానే వాటర్ పైపు ఎక్కడ పడుంది? ఆ వరండాలో పడుందంట. ఆ పైపు తీసి గార్డెన్లో వేసిందంట. మరలా మెట్లెక్కి మరలా పైకి వెళ్ళిందంట. పైకి వెళ్ళి అందరు కూర్చున్నారంట. ఎవరు పడితే వాళ్ళు న్యూస్ పేపర్ చదివి ఎటోళ్ళటు పడేశారంట. పడేసినటువంటి న్యూస్ పేపర్ని చక్కగా తీసి మడత పెట్టి చక్కగా పక్కకు పెట్టిందంట. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అనేక మంది ఉన్నారు. తర్వాత తన టర్న్ వచ్చినప్పుడు ఆ రిసెప్షన్ దగ్గర చైర్లు కూడా ఎట్లా పడితే అట్లున్నాయంట. చక్కగా నీట్గా పెట్టి తర్వాత తన ముందు ఇంకా ఇద్దరు ఉన్నారు. ఆ ఇద్దరు కూడా అయిపోయారు. ఒకరు కూడా అయిపోయారు. తన టర్న్ వచ్చేసింది. ఇంటర్వ్యూకి వెళ్ళింది. తన సర్టిఫికేట్ ఇచ్చింది. సర్టిఫికేట్స్ ఇచ్చిన తర్వాత ఆ ఇంటర్వ్యూ చేసే నలుగురు లేచి నిలుచొని, కంగ్రాచ్యులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా. అదేంటి సార్, కంగ్రాచ్యులేషన్స్, యు ఆర్ సెలెక్టెడ్ అంటున్నారు? మీరు నా సర్టిఫికేట్ చూడలే, నా 10th సర్టిఫికేట్ చూడలే, నా ఇంటర్ మెమో చూడలే, నా డిగ్రీ మెమో చూడలే, నాకు ఎన్ని మార్క్స్ వచ్చినాయో చూడలేదు, నా ఎక్స్పీరియన్స్ చూడలేదు, నా రెజ్యూమే చూడలేదు, ఎలా నాకు ఉద్యోగం మీరు ఇస్తున్నారు అంటే ఆ నలుగురు చెప్పే సమాధానం ఏంటిదంటే, చదువు కంటే సంస్కారం గొప్ప. మీరు ఇంట్లోకి క్యాంపస్లోకి వచ్చేటప్పుడు గేట్ వేయడం మేము సీసీ కెమెరాలో చూసినాం. తరువాత గార్డెన్లో ఉండవలసినటువంటి వాటర్ పైపు బయట పడిపోయి వాటర్ అంతా వేస్ట్ అవుతుంటే ఆ పైపు తీసి గార్డెన్లో వేయడం మేము చూసినాం. చెట్లకు వాటర్ పోనిచ్చే విధానం మేము చూసినాం. మరలా మీరు పైకి వచ్చిన తర్వాత న్యూస్ పేపర్ ఎలా పడితే అలా పడేశారు అందరూ. కానీ మీరు మాత్రానికి పడేసినటువంటి న్యూస్ పేపర్ని చక్కగా మడతబెట్టి చక్కగా నీట్గా పెట్టడం మేము చూసినాం.
అందరూ చైర్స్ ఎలా పడితే అలా పడేశారు. ఆ చైర్స్ అంతా కూడా ఒక క్రమంలో మీరు అమర్చడం మేము కళ్ళారా చూసినాం. మీలాంటి ఎంప్లాయీ, మీలాంటి బాధ్యతాయుతంగా ఉండే ఎంప్లాయీ, నీలాగా నమ్మకంగా నిలబడేవారు మాకు కావాలి. నీలాంటి సంస్కారం ఉన్న అమ్మాయి మాకు కావాలి. ఇదిగోండి చెక్, మీకు ఇష్టం వచ్చిన శాలరీ రాసుకోండి, మీరు మాకు కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. ఈ సందర్భము ద్వారా నేను చెప్పే మాట ఏంటిదో తెలుసా? అమ్మా, ఆ అమ్మాయి డిగ్రీ ఉద్యోగం తీసుకురాలే, ఆ అమ్మాయి చదివిన పీజీ సర్టిఫికేట్స్ తనకు ఉద్యోగం తీసుకురాలే, తన మార్కులు, తన తెలివితేటలు ఉద్యోగం తీసుకురాలే. తన తండ్రి నేర్పించిన సంస్కారము ద్వారా గొప్ప ఉద్యోగం పొందుకుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా, హల్లెలూయా. తర్వాత తండ్రి దగ్గరికి వెళ్ళిందంట. వెళ్ళి, డాడీ నాకు ఉద్యోగం వచ్చింది డాడీ, సంవత్సరానికి 50 లక్షల రూపాయలు ఉద్యోగం డాడీ అని చెప్పి కాళ్ళలో పడి ఏడుస్తుందంట. ఏడుస్తుంది. ఎందుకు ఏడుస్తున్నావంటే, డాడీ నేను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళిపోయిన తర్వాత చాలా కష్టాలు పడ్డాను డాడీ, చాలామంది ద్వారా మోసపోయాను డాడీ, చాలా ఆకలికి అలమటించాను డాడీ. కానీ మీరు గద్దించిన విధానం, మీరు ప్రేమించిన విధానం, మీరు నేర్పించిన మాట, మీరు నేర్పించిన బాట, ఆ నేర్పించినటువంటి ఆ సంస్కారమే నాకు ఉద్యోగాన్ని తీసుకొచ్చింది డాడీ అనగానే డాడీ చాలా సంతోషించాడంట. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మంచి ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? చేదుగా ఉంటుంది. కక్ష సాధింపు ఇలా చూస్తారు, కక్ష పెంచుకుంటారు. కక్ష పెంచుకుంటే మనం ఏమీ చేయలేం. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఈరోజు ఈ ప్రాంగణంలో ఉన్న బిడ్డలు ఉదయకాలము 6 గంటలకు ప్రార్థనకు ఏం చేయాలా? 6 గంటలకి లెగాలి. మౌనిక లెగకపోయినా నువ్వు లెగాలి, నువ్వు లెగకపోయినా నువ్వు లెగాలి. ఉదయకాలం ప్రార్థన చేయి. నీ తమ్ముడి కోసం ప్రార్థన చేస్తున్నావా? నీకు తల్లి లేరు, తండ్రి లేరు, ఎక్కడో తమ్ముడు అనాథగా అక్కడ చదువుతున్నాడు, వాడికి యాక్సిడెంట్లు అవుతున్నాయి. ఎస్, నీ భారం కలిగి చెప్తున్నా, బాధతో చెప్తున్నా. కన్నీటి ప్రార్థన అనుభవం ఉందా నీకు? నీ తమ్ముడి కోసం ప్రార్థన చేస్తున్నావా? నీ కుటుంబం కోసం నువ్వు ప్రార్థన చేస్తున్నావా? చేయాలా? ఉదయకాలము మోకరించి కన్నీటి ప్రార్థన చేయాలి. గట్టిగా చప్పట్లు కొడదామా? హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, ఈరోజు సిన్సియర్గా, స్ట్రిక్ట్గా నేను చెప్తున్నాను, రేపు ఉదయం నుంచి 6 గంటలకు ఆరాధన గనక రాకపోతే సాయంత్రం వరకు కూడా వారికి భోజనం పెట్టడానికి వీల్లేదు. వాళ్ళు ఎవరైనా కావచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఎందుకంటే ఉదయకాలపు ప్రార్థన మన చరిత్రను మారుస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఉదయకాలపు ప్రార్థన కృపకు ద్వారం తెరుస్తుంది, కృపతో నింపుతుంది. కృపలో మనం నిలిచి ఉండాలంటే ఉదయకాలపు ప్రార్థన మనలో ఉండాలి. రెండవదిగా 1 పేతురు 5వ అధ్యాయం 1 పేతురు 5వ అధ్యాయం 5వ వచనం చదవండి. చిన్నలారా, మీరు పెద్దలకు లోబడి ఉండాలి. మీరందరూ ఎదుటి వాని ఎడల దీన మనస్సు అను వస్త్రము ధరించుకొని మిమ్మను అలంకరించుకొనుడి. దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించును. కొట్టు గట్టిగా చప్పట్లు, హల్లెలూయా. గర్వం,
అహంకారమైనటువంటి మాటలు, పొగరు పట్టినటువంటి మాటలు, పొగరు పట్టిన మాటలు, అహంకారము ఇవి ఉంటే దేవుని కృప మనలో ఉండవు. తల్లి ఒక మాట చెప్పింది అనుకో, నువ్వేంది నాకు చెప్పేది. అక్క ఒక మాట చెప్పింది అనుకో, నువ్వేంటి నాకు చెప్పేది. గర్వం. ఏదైనా మాట చెప్తే ఏంటి తక్కువ వినేటట్టున్నారు. ఆ గర్వం మనలో ఉంటే దీవించబడలేం. గర్వాంధకారులను, అహంకారులను ఎదిరించి దీనులకు కృప అనుగ్రహించబడుతుంది. కొట్టు గట్టిగా చెప్పల్లో, కొట్టాల గట్టిగా చెప్పల్లో. హల్లెలూయా. దీనులకు మాత్రమే ఆ కృప ఉంటుంది. దీనుల దగ్గరే ఆ కృప ఉంటుంది. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, గర్వముతో ఉన్నారా? కొంతమంది చూస్తారు ఇగో ఇట్లా, అసలు ఆ చూపులో ఎంత అర్థాలు ఉంటాయో. వాళ్ళ చూపులు గాలిపోను. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ చూపులు ఇలా అంటే దేనికది? గర్వం, అహంకారం. వారి దగ్గర కృప ఉండదు, అది శాపమే. అహంకారులను, గర్వాంధులను ఎదిరించి దీనులకు కృప ఆవరిస్తుందంట. కొట్టు గట్టిగా చెప్పల్లో, కొట్టాల గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా. నీకంటే చిన్నవాడే నిన్నొక మాట అన్నాడు అనుకోండి, నువ్వెంత, నీ లెక్కెంత రానొద్దు, మనం క్షమించేసేయాల. ఆమెన్. నువ్వెంత, నీ లెక్కెంత అనే నినాదం కాదు మనది. క్షమించాలా. ఏమన్నావు నువ్వు? ఏమన్నావు? నీ సంగతి నో. ఏం చేయాలి మనం? క్షమించాలి. ఆ క్షమగుణం నీకుండాలి, క్షమాపణ నీలో ఉండాలి. ఈరోజు ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దీన మనస్సును నువ్వు ధరించుకోవాలి. ఈరోజు దీన మనస్సు నీలో లేకపోతే నువ్వు దీవించబడలేవు. జాలి కలిగిన మనసు మనలో ఉండాలి. నిన్నటి దినాన ఆ పసిబిడ్డలు ఇద్దరికి ఫుల్ ఫీవర్ అండి, ఫుల్ ఫీవర్. వాళ్ళు ఇంత ముఖాలు పెట్టుకొని ఇలా దీనంగా చూస్తుంటే గుండెలు పగిలిపోయినాయి. హల్లెలూయా. బతికిన 4 రోజులు దీన మనసు అనే వస్త్రాన్ని మనం ధరించుకోవాలి. నాకొచ్చి చెప్పిన వాళ్ళు ఎవరు లేరు. పదే పదే మేము రూమ్లలోకి వచ్చి చూడలేం కదా ఎవరికి ఏమైందని. చూడగలుగుతామా? చూడలేం. కనీసానికి నాకు చెప్పాలా? కనీసానికి మమ్మీకి చెప్పాలి. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దీన మనస్సు, ప్రేమించే గుణము. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దీన మనస్సు, తగ్గింపు గుణము నీలో ఉంటే నువ్వు దీవించబడతావు. కొట్టు గట్టిగా చెప్పళ్ళు, కొట్టు గట్టిగా చెప్పళ్ళు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దీనులకు మాత్రమే కృప వరిస్తుంది. దీనుల మీదనే కృప రిలీజ్ అవుతుంది. ఆ గర్వం మనలో ఉంటే కృప ఆవరించబడదు. ఎవరైనా చిన్నోళ్ళో పెద్దోళ్ళో చెప్పినప్పుడు ఏం చూడాడే, ఏంటి ఏంటి? దీన మనసు ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దీన మనసు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జాన్ని నేను తిట్టినాను అనుకో, సరే డాడీ క్షమించు డాడీ అన్నాడు అనుకో, నా గుండె పగిలిపోతుంది. అవునా కదా? అరే ఒక మనుషులం మనం,
మన గుండెనే పగిలిపోతుంది. అరే అనవసరంగా జాన్ అన్ననా ఏంది? జాను ఎదురు తిరిగి ఏందు డాడీ నన్నంటావా డాడీ అంటే జాలి కాదు కదా, వాళ్ళ మీద విరక్తి వస్తుంది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఒక మాట గద్దిచ్చాను అనుకో, సారీ డాడీ ప్లీజ్ డాడీ ఇంకోసారి రిపీట్ చేయండి డాడీ అని చెప్పి దీన మనసు కలిగి తగ్గించుకున్నాడు అనుకో, అయ్యో పాపం అనిపిస్తుంది. గద్దించిన వెంటనే ఏం డాడీ ఏంటి ఏంటి ఒక మనుషులంగా మనకే అంత కోపం వస్తే దేవుడికి ఎంత కోపం రావాలా? ఈరోజు మనము ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఎంత తగ్గించుకుంటే అంత దీవించబడతాం. ఎంత దీన మనసు కలిగి ఉంటే అంత దీవించబడతాం, అంత ఆశీర్వదించబడతామో. ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుని కృప నీకు కావాలి అంటే దీన మనసు కలిగి ఉండాలి. కొట్టుగట్టిగా చప్పట్లో కొట్టుగట్టిగా హల్లెలూయా. మూడవదిగా కీర్తన గ్రంథము 32వ అధ్యాయం 10వ వచనం చదవమ్మా. భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నవి, యెహోవా యందు నమ్మిక ఉంచు వానిని కృప ఆవరిస్తుంది. కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా. ఎవరి మీద నమ్మకం పెట్టుకోవాలి? తన పైన తాను, ఇతరుల పైన కానీ భక్తుడు నమ్మకం ఉంచితే, మనుషులను నమ్ముకుంటే ఏమది ఏదో ఒకరోజు ముంచుతారు. అది మామూలు ముంచుడు కాదు. నడి సముద్రంలో నడిపించు నానావా నడి సంద్రముల దేవా అనే పాట పాడుకోవాలి మనం. అందుకనే మనుషులను మనం మనతో ఏదైనా అవసరం ఉంటే ప్లీజింగ్, అవసరం దాటిపోయిందా నువ్వేంది నీ లెక్కేంది అంతేనా? అవసరం ఉన్నంతసేపు అన్నయ్య అక్క డాడీ తమ్మి పాస్టర్ గారా అవసరం దాటిపోయింత ఏంటంట ఆ పాస్టర్ గారు ఏంటంట ఇబ్బంది వచ్చినప్పుడు అయ్యగారండి బాబోయ్ అయ్య బాబోయ్ హల్లెలూయా. ఏంటి అయ్యా 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 మనం మరియమ్మ గారు ఏం చేశారు అనుకుంటున్నారు మీరు? ఇక్కడ ఉన్నంతసేపు డాడీ 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 డాడీ, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏ మంచి చూడలే. ఏదో శాస్త్రం ఉంటుంది కదా, ఏదో సూత్రం, గోట దాటాక ఏదో మల్లయ్య అదే అంటారు కదా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అందుకనే నమ్మిక ఉంచేవారికి అంటే మనుషుల మీద నమ్మకం ఉంచేవారికి వారి మీద వారు సెల్ఫ్ కాన్ఫిడెంట్, వాళ్ళ మీద వాళ్ళు నేను గొప్ప, నా దగ్గర ఫుల్ టాలెంట్ ఉంది, నేనేమనుకుంటున్నారు మీరు? నేను చాలా టాలెంటెడ్, నేను బయటికి వెళ్తే నా విలువ ఎట్లుంటుంది తెలుసా? నీ బొంద ఏముండదు, జీరో. నమ్మకం ఉంచు వారికి కృప. ఎవరి మీద నమ్మకం? మన మీద మనకు నమ్మకం కాదు, నీ పక్కనున్న వారి మీద నమ్మకం కాదు, దేవుడి మీద నమ్మకం పెట్టుకోవాలా. కొట్టుగట్టిగా చప్పట్లో కొట్టుగట్టిగా చప్పట్లో హల్లెలూయా. సామెతల గ్రంథం 28వ అధ్యాయం 28వ వచనం. దుష్టులు గొప్పవారగునప్పుడు జనులు దాగుకొందురు, వారు నశించినప్పుడు నీతిమంతులు ఎక్కువగుదురు. ఎన్నిసార్లు గద్దించినను లోబడిన వాడు మరి తిరుగు లేకుండా హఠాత్తుగా నాశనమగును. ఏంటిదమ్మా?
ఎన్నిసార్లు గద్దించినా వినకపోతే ఏమైపోతారు? హఠాత్తుగా హఠాత్తుగా గద్దింపు. నాయనా అలా వద్దు, నాయనా ఇలా ఉండు, అమ్మా అలా వద్దు ఇలా ఉండు. ఏమైపోతారు? వినకపోతే ఏమైపోతారు? చెప్పండి నాయనా. వినకపోతే ఏమవుతారు? హఠాత్తుగా నాశనమైపోతారు. చెప్పుడు మాటలు వినొద్దు మనం. ఏమంటాడు లూసిఫరు? నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగునని దేవుడు చెప్తాడు. నమ్మక ద్రోహం చేస్తే దీవెనలు మెండుగా కలుగునని లూసిఫర్ అంటది. లూసిఫర్ మాట విందామా? దేవుని మాట విందామా? చెప్పాలా? మీరు చెప్పాలా? హల్లెలూయా. దేవుని మాట వినాలి. పక్కనే ఉంటే గోతులు తవ్వడం కరెక్టేనా? చెప్పాలా? గోతులు తవ్వడం కరెక్టేనా? చెప్పు జాను, కరెక్టా? నో. ఇష్టం లేకపోతే ఏం చేయాలి? వెళ్ళిపోవాలి. కానీ గోతులు తవ్వడం అనేది కరెక్ట్ కాదు. నమ్మకం ఉంచు వారికి దీవెనలు, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. నమ్మకంగా ఉండాలి. నువ్వు ఎక్కడైతే ఉంటున్నావో వారికి నమ్మకంగా ఉండాలి. ఒక ఆయన ఏం చేస్తాడు? మా శ్రీకాంత్ దగ్గర డబ్బులు ఎక్కువ ఉంటాయి. శ్రీకాంత్ ఏం చేస్తాడు? టిఫిన్ తినిపిస్తాడు. శ్రీకాంత్ ఏం చేస్తాడు? ఛాయలు తాగిపిస్తాడు. టిఫిన్ తినిపిస్తాడు, ఛాయలు తాగిపిస్తాడా? ఇక శ్రీకాంత్ ఏది చెప్తే అదే. అవసరమైతే శ్రీకాంత్ బాయిలో దూకమంటే దూకెత్తావా జాను? చెప్పు. హల్లెలూయా. మనుషులను నమ్ముకోవద్దు, మనుషుల మీద ఆధారపడద్దు, దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడే వారికి కృప ఆవరిస్తుంది. కొట్టుగట్టిగా చెప్పలు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. మనుషుల మీద ఆధారపడద్దు మనం, బంధువుల మీద ఆధారపడొద్దు మనం, రక్త సంబంధికుల మీద ఆధారపడొద్దు మనము. దేవుని మీద మాత్రమే ఆధారపడాలి. కృపామయుడా నీలోన, కృపామయుడా నాలోన నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, చేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. చప్పట్లు కొడదామా? చప్పట్లు కొట్టాలి. కృపామయుడా నీలోన, కృపామయుడా నీలోన నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, నీలో నివసింపచేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం.
అపాయమునా గుడారము సమీపించనీయక, ఏ అపాయమునా గుడారము సమీపించనీయక, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, నా మార్గములన్నిటిలో నీవే ఆశ్రయమైనందున, కృపామయుడా నీలోనా, కృపామయుడా నీలోన నివసింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం జింపజేసి నందునా, ఇదిగో నా స్తుతుల సింహాసనం, కృపామయుడా. హల్లెలూయా. ఎవరికి కృప ఆవరిస్తుంది? ఉదయకాలమున ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి కృప ఆవరిస్తుంది, దీనులకు కృప ఆవరిస్తుంది, నమ్మిక ఉంచు వారికి కృప ఆవరిస్తుంది. 2 కొరింథీ 4:13 చదవండమ్మా. కృప ఎక్కువ మంది ద్వారా ప్రబలి దేవుని మహిమ నిమిత్తము, దేవుని మహిమ నిమిత్తం కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, కృతజ్ఞతాస్తుతులు విస్తరింపజేయులాగున, సమస్తమైనవి మీ కొరకే ఉన్నవి కాగా, మీ కొరకే ఉన్నవి కాగా, విశ్వసించితివి గనుక మాట్లాడితివి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి 2 కొరింథీ 4:13 స్తుతించి ఆరాధించు వారికి కృప ఆవరిస్తుంది. గట్టిగా చప్పట్లు కొట్టండి, గట్టిగా చప్పట్లు కొట్టండి. స్తుతించి ఆరాధించు వారికి కృప ఆవరిస్తుంది. అర్థమవుతుందా అమ్మా నా మాట? అర్థమవుతుందా వ్యర్థమవుతుందా? చెప్పండి అమ్మా. అర్థమవుతుందా? అర్థమైనట్టుగా నటిస్తున్నారా? పిల్లలకు స్వీట్ ఎంత ఇష్టమో, పిల్లలకి స్వీట్ ఏంటన్నా, పిల్లలకు స్వీట్ ఎంత ఇష్టమో నా యేసయ్యకు స్తుతులంత ఇష్టం అంట. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా హల్లెలూయా. స్తుతుల మధ్యలో నా నివాసం చేసి దూతలల్లా పొగడే దేవుడాయాన్నే. స్తుతుల మధ్యలో నివాసం చేసే దూతలల్లా పొగడే. మనం అనుకుంటాం, నేను స్తుతించకపోతే నా దేవునికి స్తుతులే లేవు, నేను ఉదయకాలము లేచి ఆరాధించకపోతే, నేను ఉదయకాలం లేచి ఆరాధించకపోతే అసలు స్తుతులే లేవు అనుకుంటామా? నువ్వు స్తుతించినా స్తుతించకపోయినా, నువ్వు ఆరాధించినా ఆరాధించకపోయినా, నువ్వు ఉదయమే లేచి ఆరాధించినా ఆరాధించకపోయినా రాళ్ళు ఆయనను స్తుతిస్తాయి. గొట్టు గట్టిగా చెప్పట్లో దేవదూతలు ఆయనను స్తుతిస్తాయి. ఆమేన్. మనం స్తుతిస్తేనే ఆయన స్తుతించబడతాడా డాడీ? చెప్పు రాఘవయ్య, ఓ రాఘవయ్య, మనం స్తుతిస్తేనే స్తుతించబడతాడు ఆయన. ఆమేన్. స్తుతులకు పాత్రుడు ఆయన, స్తోత్రార్హుడు ఆయన. ఆమేన్. మనము స్తుతిస్తేనే ఆయన స్తుతించబడతాడు. నేను చేస్తేనే దేవుని పని, నేను చేయకపోతే దిక్కు లేరు, నేను చేయకపోతే పాస్టర్ అమ్మతేజ గారికి దిక్కు లేదు, నేను లేకపోతే అసలు లేదు. అవునా? అవునా? పాస్టర్ అమ్మతేజ గారు, యేసు ప్రభువుకి పాస్టర్ అమ్మతేజ గారు లేకపోతే దిక్కు లేదా?
దిక్కు లేనోళ్ళ మనమే, దిక్కు లేనోడిని నేనే. ఏలియా పోతే ఎలీషాని దేవుడు ఎన్నుకున్నాడు, మోషే పోతే దేవుడు యెహోషువని లేపుకున్నాడు. ఆయనకు ఒకరు కాకపోతే ఒకరు దొరుకుతారు. ఏ దిక్కు లేనోళ్ళు ఎవరంటే మనమే, అవునా కాదా? చెప్పండి డాడీ, మనమే. మనము దేవుని పని చేస్తే మన పని దేవుడు చేస్తాడు. కొట్టు గట్టిగా చెప్పండి హల్లెలూయా, హల్లెలూయా. దేవుని పని చేసే విషయంలో మనుషుల మాట మనం వినొద్దు. అదేందో కానీ డాడీ, సూటిగా ఒక మాట మాట్లాడుతున్నా. ఇక్కడున్న అమ్మ వాళ్ళని, ఇక్కడున్న పరిచారకులను మన దగ్గరికి వచ్చిన ఫస్టులో ఎంత చకచక పనులు చేస్తారు, అవునా? రాను 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 కలెక్టర్ల డ్రెస్సులు వచ్చేస్తాయి వాళ్ళ మీదకి. కలెక్టర్ల లెక్క. ఇటు స్త్రీలైనా ఇటు మా పురుషులైనా అంతే. వచ్చిన కొత్తలో ఎంత దీనత్వం, ఎంత ప్రేమ, ఎంత తగ్గింపు, ఎంత ప్రార్థన, ఎంత ఉపవాసం. పోను పోను ఎందుకు అంటే లూసిఫర్ చెప్పిన మాటలు విను. లూసిఫర్ చెప్పిన మాటలు వింటే మనము దీవించబడలేము, మనం ఆశీర్వదించబడలేము. మనుషుల వైపు చూసినంతసేపు మనం ఎదగలేము. స్తుతులు అంటే ఏంటి? స్తోత్రం 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 అని స్తుతించడం కాదు, దానితో పాటుగా మన ప్రవర్తన దేవుణ్ణి స్తుతించాలి. మనం చేసే దేవుని పనులు దేవుణ్ణి స్తుతించాలి. దేవుడికి ఇచ్చిన తలాంత్ ఏంటి? దేవుడికి ఇచ్చిన తలాంత్ ఏంటి? ప్రేయర్ టవర్ తలాంతు. ఆమెన్. నీకు ఇచ్చిన తలాంత్ ఏంటి? ఈ మందిరం అంతా శుభ్రంగా ఉంచడం. నీకు తలాంతు వంటలు వండడం. నీ తలాంత్ ఏంది? వాయిద్యాలు వాడడం. నీది వీడియో ద్వారా దేవునికి మహిమ రావాలి. ఏమైనా అయినాయారు ఈరోజు? ఒక్కటి. ఎందుకు ఈ మాటలు మాట్లాడుతున్నా? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ ప్రవర్తన ద్వారా దేవునికి మహిమ రావాలి, నీ మాటల ద్వారా దేవునికి మహిమ రావాలి. స్తుతులు చెల్లించాలి. చెప్పుడు మాటలు ఉంటే ఏముంది? జాన్ నువ్వు నైట్ అంతా చేసినావు, ఇప్పుడు ఎందుకు చేస్తున్నావు? పో. సేవకుడు అంటే ఓకే, పాస్టర్ అమ్మతేజ మాట వినకు. నువ్వు పాస్టర్ అమ్మతేజ మాట వినకు అంటే అది ఎక్కడి నుంచి వచ్చే మాట? దేవుని బిడ్డ మాటనా, లూసిఫర్ బిడ్డ మాటనా? చెప్పు జాను, గ్రహిస్తున్నావా? దేవుని బిడ్డ మాటనా, లూసిఫర్ బిడ్డ మాటనా? ఏ వసంతమ్మ, ఎందుకు నువ్వు వంటలు చేస్తున్నావు? రత్నమ్మ చేస్తుందిగా, ఆగిపో అని నిన్ను అన్నారనుకో, అది ఎవరి మాట? దేవుని బిడ్డ మాటనా, లూసిఫర్ మాటనా? చెప్పు. లలితమ్మకు నడువు నొప్పి, నడువు నొప్పి అయినా ఈరోజు ఇసుక మోసిందంటే ఏంటి? మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తాడు. కొట్టు గట్టిగా చప్పట్లు, కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగము, దేవుడు ఇలా ఒళ్ళు దాచుకుంటే, ఇలా పనికి భయపడితే ఈ మందిరం మనం కట్టుకునే వాళ్ళమా? నో. మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఈరోజు. నేను బూడిదిగడ్డ బస్తీలో ఉన్నాం. మనం బూడిదిగడ్డ బస్తీలో ఉన్నప్పుడు అవతల చివరిది వంట రూమ్ ఉంది కదా, పెద్దది. ఆ పెద్ద వంట రూమ్ అంతా నేను, మమ్మీ, పిల్లలు, గుర్తుంది అనందిని, లోకారం చేసినాం, ఇసుక మోసినాం, గుర్తుందా? ఇప్పుడు ఈ హాల్ ఉందా? ఈ బిల్డింగ్ ఉందా? ఈ బిల్డింగ్ ఉందా? పెద్ద బిల్డింగ్. ఈ పెద్ద బిల్డింగ్ అటు చివరి నుంచి ఇటు చివరి వరకు గోతులు తీసి దాంట్లో రాళ్ళేసి
అంత చివరి వరకు నేను కంప్లీట్ ఫాస్టింగ్, నేను కంప్లీట్ ఫాస్టింగ్లో ఉండి ఇసుక బస్తా సిమెంట్ బస్తా నేను ఒక్కడనే మోసి దాంట్లో వేసి ఒక్కడనే ట్రాక్టర్ ఇసుక కలిపినాను. మరలా ఇంకా సిమెంట్ బస్తాల మీద సిమెంట్ బస్తాలు 2 ట్రాక్టర్ల ఇసుక కలిపి నేను మన పిల్లలు అటు చివరి నుంచి ఇటు చివరి వరకు లోకారం చేసినాం. అవునా కాదా నందిని చెప్పండి? ఉపవాసం ఉండి మోసి రాళ్ళు పలగొట్టి, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అదంతెందుకు, ఈ మందిరం కట్టేటప్పుడు బ్రిక్స్ లారీ వచ్చింది, బ్రిక్స్ లారీ వచ్చింది. ఎవరు దింపారు? పనోళ్ళు లేరు. నేను, చిరంజీవి బ్రదర్, ఇంకా పాస్టరమ్మ గారు, పిల్లలు ఇక్కడ భుజాల మీద వేస్తే పాస్టర్ అమ్మ గారి ఇక్కడ మొత్తం కొట్టుకుపోయి రక్తం ఇట్లా గారుతా ఉంది. ఆయన మోయడం ఆపలేదు. ఇది సజీవ సాక్ష్యము, మన సంఘస్థులందరికీ తెలుసు. రక్తం ఇలా గారింది, బ్రిక్స్ మోసి ఈ మందిరం కట్టడానికి ఇసుక ఎక్కడి నుంచి తీసుకొచ్చాము? సంఘం అంతా వెళ్ళి వాగులోకి వెళ్ళి ఇసుక మోసుకొని వచ్చి ట్రాక్టర్లను నింపి ఈ మందిరానికి ₹1 కూడా కూలి లేదు. గట్టిగా చప్పట్లు కొట్టాలా? హల్లెలూయా. కృప కలుగునుగాక. ₹1 కూడా కూలి లేదు. ఈరోజు ఈ మాటలు ఎందుకు చెబుతున్నానంటే, దేవుని పని ఎంత చేస్తే అంత దీవించబడతాం. ఆమెన్, హల్లెలూయా. నేను చెప్తున్నాను, 2 అబ్నార్మల్స్ వచ్చారు నా దగ్గరికి, అబ్నార్మల్స్ పని చేయడానికి. వాళ్ళకంత జ్ఞానం ఉండదు. గార్ల నుంచి ఈరు భద్రు అని ఆ అనాథ శరణాలయం కట్టుబడి కొరకు వాళ్ళు ఎంతో ప్రయాసపడ్డారు. వాళ్ళకి ఎవరు పిల్లను కూడా ఇయ్యరు, కానీ వాళ్ళు దేవుని పని చేశారు. అద్భుత రీతిలో 2 వివాహాలు అయినాయి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. 2 వివాహాలు అయినాయి. ఒక అబ్బాయికేమో అమ్మాయి అబ్బాయి పుట్టారు, భద్రుకేమో అమ్మాయి అబ్బాయి పుట్టారు, ఈరుకి 2 అమ్మాయిలు పుట్టారు. దేవుని కృపది. దేవుని పని చేస్తే విడిచిపెట్టడానికి దేవుడు, మనుషులు అన్యాయం చేస్తారేమో కానీ దేవుడు అన్యాయం చేస్తాడా? నువ్వు చేసే పని మనుషులు చూసినా చూడకపోయినా దేవుడు చూస్తున్నాడా లేదా? చెప్పండి అమ్మా, కొంచెం గట్టిగా చెప్పండి అమ్మా. చూస్తున్నాడు, చూస్తున్నాడు దేవుడు. మా దేవుని కోసం చేయి, మనిషి కోసం చేయకు, పాస్టర్ అమ్మ తేజ కోసం చేయకు, దేవుని కోసం చేయి. దేవుడు నిన్ను దీవిస్తాడు. నువ్వు చేసే పనే ఆయనకు స్తుతి, నువ్వు చేసే పరిచర్యనే ఆయనకు నైవేద్యం, నువ్వు చేసే పరిచర్యనే ఆయనకు స్తుతి. ప్రైజ్ ది లార్డ్. నువ్వు చేసే పని ద్వారా ఇక్కడికి వచ్చి అనేక మంది మారుతారు. నువ్వు తీసే వీడియో ద్వారా, వీడియో తీసే పరిచర్యనా, నువ్వు తీసే వీడియో ద్వారా వీడియో ఆన్లైన్లోకి వెళ్ళగానే ఆ వీడియో చూడగానే ఒక త్రాగుబోతు మారొచ్చు, ఒక బిచ్చారి మారొచ్చు, ఒక దొంగ మారొచ్చు. నువ్వెందుకు తీస్తున్నావు ఆ వీడియో? తీయకాగు, డాడీకి వీడియో విలువ తెలియాలరా, నీ విలువ తెలియాలరా అంటే ఏం విలువ తెలుసుకొస్తుంది? ఇగో మోజేస్ కూడా తీస్తాడు వీడియో. ఆమేనండి. మోజేస్ కూడా తీసేస్తున్నాడు వీడియో. హల్లెలూయా. 3వ తరగతి చదువుతున్న అబ్బాయి కూడా వీడియో తీసేస్తున్నాడు. నేనుంటేనే జరుగుతుంది, లేకపోతే జరగదు. ఇవన్నీ కూడా దేవునికి ఇష్టమైనటువంటి పనులు కావు. దేవుని కృప మనల్ని ఆవరించదు. దేవుని కృప మనకు కావాలి అంటే ఆయనను స్తుతించాలి. ఎలా స్తుతించాలంటే మనం చేసే పరిచర్య ద్వారా ఆయనను స్తుతించాలి. అంతేనా?
దేవునికే మహిమ కలుగునుగాక, దేవునికే ఘనత కలుగునుగాక. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, కృప అనేది 2 అక్షరాలే. ఆ 2 అక్షరాలని మనం చీప్గా తీసి పడేసినామనుకో, నీ జీవితంలో నువ్వు చాలా కోల్పోతాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు కృప నిన్ను ఆవరిస్తే దేవుడు నిన్ను ఉన్నత శిఖరంలోకి నిల్చోబెడతాడు. కృప నిన్ను ఆవరిస్తే కృప కోల్పోవద్దు. ఎలా కోల్పోతాం కృప? ఏంటి? చెప్పుడు మాటలు వినడం ద్వారా, దేవునికి వ్యతిరేకమైన మాటలు నీ పక్కన వారి నుంచి వస్తున్నాయంటే ఈయనలో దేవుడు లేడని నువ్వు గ్రహించాలా. ఆమేనండి. హల్లెలూయా. శ్రీకాంత్ ఉన్నాడు. శ్రీకాంత్ బైబిల్ గురించి నాకు అది తెలుసు ఇది తెలుసు అంటే, ఎన్ని తెలిసినా పరిచర్య నువ్వు చెయ్యకు అన్నాడంటే లూసిఫర్ అన్నట్టే లెక్క. మీరు లూసిఫర్ మాటలను లూసిఫర్ లెక్కనే చూడాలి. లూసిఫర్ మాటలను లూసిఫర్ నీకు అంతరాత్మలో ఒకటి స్టార్ట్ కావాలి. అబ్బా, ఈయనలో లూసిఫర్ ఉన్నాడు రా అని అర్థం కావాలి. ఈమెలో లూసిఫర్ ఉంది. ఇది దేవుని ఆత్మ కాదు, ఇది దేవుని నడిపింపు కాదు. ఇది దేవుడి నడిపింపు ఉన్నవారు ఇటువంటి మాటలు మాట్లాడరు. దయ్యపు నడిపింపు కాబట్టి ఇటువంటి మాటలు మాట్లాడతారు. దేవుని నడిపింపు ఉన్నవారు, దేవుడు నడిపింపు ఉన్నవారు కుడి భుజంగా నిలబడతారు. దేవుని నడిపింపు ఉన్నవారు ఎలీషాల వలె నిలబడతారు. దేవుడి నడిపింపు ఉన్నవారు ఎస్తేరు వలె నిలబడతారు. దేవుడి నడిపింపు ఉన్నవారు మరియమ్మ వలె నిలబడతారు. మరియమ్మ మీద నిందొస్తుందని తెలియదా? నువ్వు ఎట్లా ప్రెగ్నెంట్ అయినావు చెప్పండి. నువ్వు ఎట్లా ప్రెగ్నెంట్ అయినావు చెప్పు. నిందొస్తుందని తెలియదా? నిందొస్తుందని తెలిసినా నిలబడేవారు దేవునికి కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టాల, గట్టిగా చప్పట్లు కొట్టాల. హల్లెలూయా. అప్పుడు చెప్పుడు మాటలు కనుక ఈయనుంటే మరియమ్మకి ఇంత ధన్యత ఉండేదా? ఈరోజు మరియమ్మని ఎంతమంది ఆరాధిస్తున్నారు? మరియమ్మ గురించి ప్రపంచమే చెప్పుకుంటుంది. మరియమ్మ కుమారుడని. ఈరోజు చెప్పుడు మాటలు మనం వినడానికి లేదు. చెప్పుడు మాటలు వింటే దేవుని కృప కోల్పోతాము. దేవుని కృప మనలో ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. రేపు ఉదయం నుంచి ఉదయకాలపు ప్రార్థన జరుగుతుంది. రేపు ఉదయం ప్రతి ఒక్కరు కూడా 6 గంటల ఆరాధనలో ఉండవా? దేవుడు వింటున్నాడు. మందిరంలో పడుకునేవారైనా కానీ, క్యాంపస్లో పడుకునేవారైనా కానీ ఉదయకాలపు ప్రార్థన చేయాలి. ఆమేనండి. హల్లెలూయా. ఉదయకాలపు ప్రార్థన చేయాలి. ఉదయకాలపు ప్రార్థన లేకపోతే చాలా సీరియస్గా ఉంటుంది. పురుషులందరూ ఒక దగ్గర ఉండండి రేపు ఉదయం. స్త్రీలందరూ కూడా అక్కడ హాల్లో ఉండండి. మీరు స్త్రీలందరూ కూడా ఎక్కడ ఉండాలి? హాల్లో ప్రార్థనలో ఉండండి. స్త్రీలు రేపొద్దున నడిపియాలి నువ్వు. పురుషులందరూ ఇక్కడ ఆరాధనలో ఉండండి, ఇక్కడ ప్రేయర్లో ఉండండి. ఎత్తిపట్టి ప్రార్థన చేయండి అందరూ. పురుషులు స్త్రీలు కలవడానికి వీలు లేదు. పురుషులు ఒక దగ్గర ఉండాలి, స్త్రీలు ఒక దగ్గర ఉండాలి. స్త్రీలు ఒక దగ్గర ఉండి కన్నీరు కార్చి గోజాడి ప్రార్థన చేయండి. గట్టిగా చప్పట్లు కొడదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృపనే మనకు భాగ్యం తీసుకొస్తుంది.
కృపనే మనకు ఆశీర్వాదం తీసుకొస్తుంది, కృపనే మనకు మేలుతో నింపుతుంది, కృపనే మనకు మంచి పేరు తీసుకొస్తుంది, కృపనే శాపాన్ని ఆశీర్వాదకరముగా మారుస్తుంది.